చెప్పినప్పుడు మేము ఎవరు కూడా కోపడకుండా అంత ఒబీడియంట్గా చేసేవారు. ఓకే, సో అది మీ సేవకుడు. సో నాయకత్వం అంటే ఏంటి? విధేయత. విధేయత మీ సేవకుల్లో నువ్వు చూస్తావు, అది నువ్వు నేర్చుకోవచ్చు. ఒకరికి చెప్పే ముందు ఫాలో అయ్యి చెప్పేవారు అనమాట. లైక్ ఇప్పుడు చర్చ్ లో మాకు చెప్పారనుకుంటే మా ఫ్యామిలీలో అవ్వాలని అయితేనే చెప్పేవారు అనమాట. అన్ని ముందు అనుకున్న అభిషేకానికి కావచ్చు, ఆయనకున్న వయసుకి కావచ్చు, ఆయన చేసే సేవ విషయంలో కావచ్చు, ఆయన నా ఇంటికి వచ్చి నాకు సేవ ఇచ్చేంత స్థాయి నాకు కాదు. ఆ సమయంలో నేను నేర్చుకున్నది ఏంటంటే నేను కూడా మరి సేవ చేస్తున్నాను, సేవలోకి వచ్చాను కాబట్టి అలా ఉండాలి అనే విషయాన్ని నేను నేర్చుకున్నాను. మా సేవ కూడా నేను నేర్చుకున్నానంటే ఏదైనా వర్క్ చేయించినప్పుడు చర్చిలో మేము ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ ఏమైనా అంటే మా కష్టాన్ని అర్థం చేసుకొని స్నాక్స్ తేవడం కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ ఇవ్వడం కానీ అలా ఆ విధానంలో నేను అర్థం చేసుకున్నాను. నేను ఒక సేవకుడిని అయితే నేను విశ్వాసం పని చెప్పిన నేను కూడా ఎలా చూసుకుంటే ఇది మంచి పద్ధతే కదా, అది నేర్చుకున్నాను. వెరీ గుడ్. టైం ప్రకారంగా మందిరాలకి వెళ్ళడం అనేది నేర్చుకున్నాను. 20 సంవత్సరాల ముందే మా సేవకుల దగ్గర నేర్చుకున్న విధానం ఏంటంటే తగ్గించుకున్న ధనం నేర్చుకున్నాను. మా సేవకులు బట్టి మేము వచ్చిన కొద్ది కాలంలోనే సువార్త పరిచయం ఎలా చేయాలంటే సేవకులు చూసి కొండ ప్రాంతాలకి మరి 5 రోజులు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒక గంట అయినా ఎండలో నుంచుని ఏదైనా సరే ఎంత ఎండలైన నుంచి భారం కలిగి చెప్తారు. అదే సువార్త భారం మేము చేయాలని ఆలోచనతోటి అంటే దేవుడి కొరకు వాడబడాలి, ఒక దేవత్వం కలిగి ఉండాలి, అలాగే మన చెయ్యి చాపి కూడా పెట్టాలి అనే ఆలోచన నేర్చుకున్నాము. ఇంటిని ఎలా కట్టుకోవాలి, దేవుని ఎలా ఫలించాలనేది శక్తి రావడం బట్టి నేను చాలా నేర్చుకున్నాను. మొదటిగా నేను నేర్చుకున్నది మీరు ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్ళడం, దాన్ని బట్టి నేను ఎంతగానో నేర్చుకున్నాను. దీని దగ్గర విశ్వాసంతో బ్రతుకు, తర్వాత ఒక వ్యక్తి మీద దేవుని యొక్క పిలుపు ఉన్నది అని గ్రహించి చూసేది మీరు నేను నేర్చుకున్నాను. అది నేను ఆ సేవకులకు నేర్చుకునే విషయం ఏంటంటే దేవుని పరిచయ నిమిత్తం ఏ పని చేసినా ఎక్కడ కూడా నేను కనిపించాలనే మనస్తత్వం మా సేవకుల దగ్గర ఉన్నది. నేను మా సేవకుల దగ్గర నేర్చుకున్నది ఏంటంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని నేర్చుకుంటాను. చోటు కూడా అందరూ చెప్పాం కదా, ఆల్మోస్ట్ అందరూ చెప్పేసాం. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి కదా. ఇవి బైబిల్ నుంచి నేర్చుకున్నామా, జీవితాల నుంచి నేర్చుకున్నామా? అందుకే అవి మిమ్మల్ని అంత ప్రభావితం చేసే, మనలను అంత ప్రభావితం చేసే. అంటే నాయకత్వం అనేది ఒక జీవితం ద్వారా చూపించేది, బోధించేది కాదు. మరి అలాంటి నాయకులను దేవుడు మీకు ఇన్ని విషయాలు నేర్పించి పెట్టిన నాయకులను బట్టి మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళని బట్టి ఒక్కసారి థ్యాంక్స్ చెప్తారా? వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేస్తారా?